ఫైనాన్షియల్గా చాలా వీక్. మేము చాలా డాడీ చాలా ఫేస్ చేశారు, చాలా తగిలే ఎదురు దెబ్బలు చాలా తగిలాయి. నాకు ఎంత చేసినా నాకు ఎక్కడ ఏవి తక్కువ చేయకుండా నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించాడు. సో అతని కోసం నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి, అతని కొడుకుగా నేనేం చేయగలను, తనకి ఈ మాత్రం హ్యాపీనెస్ నేను ఇవ్వాలి అని చెప్పి టఫ్గా నా ఇష్టాన్ని కూడా నేను పక్కన పెట్టి అతని కోసం నా డ్రీమ్ని నా ప్యాషన్ని అన్ని పక్కన పెట్టి కష్టపడ్డాను. నాన్న కోసం డెఫినెట్గా నేను కష్టపడితే నేను ఇదే ఫిక్స్డ్ ఫీల్డ్ అనుకోలే. ఐ వాంట్ టు మేక్ హిమ్ ప్రౌడ్ టు సర్వ్ ఇండియా అని చెప్పేసి నేను వెళ్ళి ఛాన్స్ వచ్చింది, ఎగ్జామ్ రాశాను. ఆల్రెడీ ఫిజికల్గా మెంటల్గా అన్ని ఫిట్. నేను చిన్నప్పటి నుంచి 9th క్లాస్ నుండి నేను రన్నింగ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ చేస్తుంటాను. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉపయోగపడింది. అండ్ నేను స్పెషల్గా కోచింగ్ కూడా తీసుకున్నటువంటి గ్రౌండ్కి కానీ ఈ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే నేను దీనికోసం కూడా కష్టపడ్డాను. కానీ ఎంత కష్టపడినా నాకు మినిమం ఆ హార్ట్లో ఎక్కడో గిల్ట్ ఉంటుంది కదా, ఓకే నాకు నచ్చింది నేను ఇంకా చేయట్లేదు కదా, ఇది ఓకే 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 లక్. అందరికీ ఛాన్స్ రాదు కదండి. చాలా మంది చాలా కష్టపడతారు సర్వీస్లోకి వెళ్ళడానికి, ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళడానికి. సో అందరికీ ఛాన్స్ రాదు. నాకు వచ్చిందని వినియోగించుకుంది. ఓకే వచ్చిందని ఎందుకు వదిలేసుకోవడం, ఈ అదృష్టాన్ని ఎందుకు వదిలేసుకోవడం. నేను వెళ్ళాను, 3 years సర్వీస్ చేద్దాం అంటే నేను యాక్చువల్గా నాకు ఎంతైతే ఉందో అంతవరకు సర్వీస్ చేద్దామని ఫిక్స్ అయ్యి వెళ్ళా. నేను మధ్యలో వచ్చేద్దామని ఏం రాలే. సో అన్ఫార్చునేట్గా వచ్చింది ఛాన్స్. ఓకే ఇది వచ్చింది, దీనికి ఎలాగైనా మనం ఉపయోగించుకోవాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ట్రై చేద్దాం, ఎలా అయినా కొడదాం అని చెప్పి ఇలా లీవ్ పెట్టుకొని ఇలా రావడం జరిగింది. సూపర్. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ ఒకటి చేయలేదండి బాబోయ్, అతను ఆల్రౌండర్ అతను. అంటే అతనికి ఫస్ట్ నార్మల్గా ఓకే 10th వరకు ఓకే, 10th తర్వాత మిల్క్ బిజినెస్ పెట్టుకుని పాల వ్యాపారం పెట్టుకునేవారు. ఇక్కడ మాక్సిమం మన ఏరియాస్ అన్ని, మన వైజాగ్ విజయనగరం ఏరియాస్ అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కాబట్టి ప్రతి కంపెనీకి ప్రతి దానికి పాలు పెరుగు అన్ని సప్లై అనమాట. అప్పుడు చాలా బాగుంటుండే. తర్వాత కొంతమంది బ్యాక్ స్టాబింగ్ చేయడం వల్ల డాడీకి చాలా మంది వెన్నుపోటు పొడిచి, అప్పుడు డాడీ కూడా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది అనమాట. సో వాళ్ళకి అందరిని నమ్మేసేవారు ఈజీగా. ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి సో మొత్తం చాలా జీరోకి వచ్చేసాం. బాగా డౌన్ అయిపోయింది మొత్తం ఫ్యామిలీ పొజిషన్. చాలా మంది డౌన్ అయిపోతే అప్పుడు మా తాతయ్య, మా నాన్నమ్మ, మా చిన్న తాతయ్య, మా చిన్నాన్నమ్మ వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి, మా ఫ్యామిలీ మొత్తం అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఇలా కాదు ఇది అని చెప్పి అంత డౌన్ దిగిపోయిన తర్వాత కూడా ఈ బౌన్స్ బ్యాక్ అనమాట. తర్వాత ఓన్లీ నా మీద ఆశలు పెట్టుకొని మొత్తం ఫ్యామిలీ మొత్తం నా గురించి డాడీ చాలా కష్టపడి చాలా చేసిన తర్వాత ఈ ఫీల్డ్ తర్వాత ఆటో వచ్చారు. ఆటో తర్వాత వ్యాన్ నడిపేవారు, తర్వాత క్యాబ్ చేసేవారు. ఇప్పుడు క్యాబ్ మొత్తం నాకు జాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ కూడా అమ్మేసి ఇప్పుడు ఒక 2 shops పెట్టుకున్నారు ఊర్లో. 2 shops పెట్టుకొని కొంచెం పీస్ఫుల్గా ఉన్నారు. మమ్మీ హౌస్ వైఫ్, హోమ్ మేకర్. బ్రదర్ అండ్ సిస్టర్స్? బ్రదర్ ఉన్నాడండి, తను కూడా ఓకే పాలిటెక్నిక్ చేశాడు. పాలిటెక్నిక్ తర్వాత ఇప్పుడు డాడీకి హెల్ప్ఫుల్, ఇప్పుడు డాడీ కూడా వయసు అవుతుంది కదా, సో డాడీకి సపోర్ట్ గా ఒక షాప్ దగ్గర మెయింటెనెన్స్ చేస్తుంటారు. 2 షాపులు ఉన్నాయి కాబట్టి. సో పుట్టి పెరిగింది చదువుకోవడం అంతా విజయనగరం? నేను పుట్టింది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పైడి భీమవరంలో పుట్టాను. పెరిగింది ఇక్కడ ఆనందపురంలో పెరిగాను, వైజాగ్ దగ్గర. హాస్టల్లో చదువుకుంది కాకినాడ అనమాట. అమ్మయ్య, ఇంకేమన్నా లిస్ట్ చెప్తారేమో. తర్వాత ఇంటర్ డిగ్రీ నా విజయనగరం, తర్వాత మళ్ళీ కోచింగ్ కాకినాడ, మళ్ళీ ట్రైనింగ్ బీహార్, పోస్టింగ్ కాశ్మీర్. సో మొత్తానికి కాశ్మీర్. అమ్మో, గన్స్ అన్ని చాలా సేఫ్ అండ్ సెక్యూరే కదా? కాశ్మీర్ అంటే సుస్సు వచ్చేస్తుంది. మరేం చేయలేదు, తప్పదు మరి. సరే, డాడీకి ఆర్మీ అంటే ఇష్టమా? హీ వాంట్ టు బి ప్రౌడ్. నన్ను ప్రౌడ్ గా చూడాలనుకునేవారు. ఒక దేశానికి సేవ చేస్తే, నా కొడుకు దేశానికి సేవ చేస్తే చూడాలంటారు. హీ వాంట్ టు బి ఒక సర్క్యులర్ ఇన్స్పెక్టర్ అయినా, ఒక ఇన్స్పెక్టర్ రేంజ్ లో చూడాలనుకునేవారు నన్ను. అతను ఎప్పుడు తనకి పోలీస్ అంటే ప్యాషన్, డాడీకి పోలీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతో డాడీ కోరికను నెరవేర్చడం కోసం ఈ ఫీల్డ్ లో అప్పుడు ఉంటుండే. చిన్నప్పుడు హీరో ఫీలింగ్ ఉంటుంది కదా, మనం కూడా అది కూడా సినిమాల ద్వారానే. పోలీసు ఓకే సినిమా చూస్తే పోలీస్ ఎంత పవర్ ఉంటుంది, అది కూడా సినిమాల ద్వారా వచ్చినవి. సోల్జర్ సినిమాలు కానీ, ఇవి సినిమాలు కానీ ఇవన్నీ చూసి అది కూడా సినిమాల ద్వారా వచ్చిన ఇన్స్పిరేషనే. ఓకే అప్పుడు నా పేరు సూర్య ఆయిల్ ఇండియా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఆ లూప్ లో ఆ సోల్జర్ సాంగ్ అలా లూప్ లో పెట్టుకుంటూ వినేటండి అనమాట ట్రాన్స్ లో. సో సూపర్. సో ఆర్మీలో మీది ఏంటి కేటగిరీ? కానిస్టేబుల్ అండి. సోల్జర్, జస్ట్ సోల్జర్. ఇప్పటి వరకు అయితే లేదు. ప్రాక్టీస్ ట్రైనింగ్ లో ఉంటుంది. కరెక్ట్ గానే మరి బుల్లెట్ ప్రాపర్ గా వెళ్తుంది. దానికోసం మాకు స్పెషల్ గా ట్రైనింగ్ కూడా ఉంటుంది. కరెక్ట్ గా వెళ్ళడానికి అసలు ఏం చేయాలి అనేది కూడా ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు డైలాగ్ చెప్పాలి. ఎప్పుడు వచ్చాం కదన్నా, బుల్లెట్ దిగిందా? అది రెడీ. ఇప్పుడు డైలాగ్ చెప్తున్నారు చూడండి, రెడీ. ఎప్పుడు వచ్చాం అనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా, అది మన పాయింట్ అసలు.
సూపర్. సో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే పేరు అనగానే ఆటోమేటిక్ అది ఏంటో వెళ్ళిపోతుంది నా ఫస్ట్ షాట్ కూడా అదే, నాకు రాగానే బీజేపీ వేశారు, గబ్బర్ సింగ్ బీజేపీ వేశారు. గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు పేరు ఏంటి, ఓ రియల్ నేమేనా? దానికి మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ అనుకున్నారు కదా, మా బాబాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. చిన్నప్పుడు పేరు పెడుతుంటే ఏం పేరు పెట్టాలా ఏం పేరు పెడతారు అనుకుంటే పంతులు గారేమో పాతో పలికే పేరు పెట్టాలమ్మా అంటే పవన్ అని అన్నారు మా పెదనాన్న. మా బాబాయ్ ఏమో లేదు పవన్ కళ్యాణ్ అని పెట్టండి బాగుంటది హీరో. మీ బాబాయ్ గారి ఫేవరెట్ హీరో ఏమో? యా డెఫినెట్ గా మా బాబాయ్ డై హార్డ్ ఫ్యాన్ పవర్ స్టార్ గారికి. అన్న కొడుకుని కూడా అలాగే చూడాలనుకున్నారు, మరి అదే దారిలోకి వచ్చేస్తున్నాడు కదా. సూపర్. సో మొత్తానికైతే ఇది చాలా బాగుంది. సో మీరు ఆర్మీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 23లో వెళ్ళాను, 24 ఈ లాస్ట్ ఇయర్ ఇప్పుడు 24 నవంబర్లో కాశ్మీర్ వెళ్ళాను. ఇంకా కాశ్మీర్లోనే చేస్తున్నాను. 25 ఇప్పుడు ట్రైనింగ్ అంతా బీహార్లో అయింది. మధ్యలో ఎలక్షన్ డ్యూటీ కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు బీహార్ కూడా చాలా డేంజర్ అంటారు. బీహార్ డేంజర్, బట్ ట్రైనింగ్ ఏరియా కదా, సో నో ప్రాబ్లం, బయటికి ఎలా ఉండదు కదా. పర్లేదా? ఎక్కడ పడితే అక్కడే చేసేస్తారంట కదా. వాళ్ళు నక్సల్స్ ఎక్కువ బీహార్. చాలా డేంజర్ ఏరియాలు తొక్కొచ్చారు మీరు. చాలా చాలా ఎన్నో చూసొచ్చా, పడిపోయా అలాంటి విషయాల్లో. సూపర్. సో మొత్తానికైతే +2 తర్వాత సెలెక్ట్ అయ్యారా? లేదు, నేను ఎంఎస్సి చేస్తున్నప్పుడు నాకు ఇది వచ్చింది. ఓ అయితే చిన్న బాబాయ్ ఏం కాదు. నాకు 23, నాకు 14కి 10th అయిపోయిందండి. 14కి 10th అయిపోయింది. చెప్తున్నా కదా చారి గారు అర్జెంట్ గా. చెప్తున్నా కదా, రూల్ లో లేదు కదా, యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ 14కి లేదు కదా. లేదు 14, 15 కదా 10th. మెట్రికులేషన్ 14కి 15కి అవ్వాలని రూల్. చాలా తెలివి ఉంది అన్నీ ఇక్కడ యూజ్ చేస్తున్నారా? సూపర్. సో వాట్ ఎవర్, మా అందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగానే ఒక ఆర్మీ ఆఫీసర్ నిజంగా దేశానికి ఎంత ఇంపార్టెంటో అలాంటి వాళ్ళకి కూడా ఎంతో మంది వాళ్ళ వీడియోస్తో మమ్మల్ని ఇన్స్పరైజ్ చేస్తూనే ఉంటారు. ఆ యూనిఫామ్ కున్న రెస్పెక్ట్ అలాంటిది, దానికి ఉన్నటువంటి గౌరవం కానీ, అంటే జనాలు ఎంతమంది ఎలాంటి సెలబ్రిటీస్ ఎంత ఇష్టమైన వాళ్ళు ఉన్నా ఆ యూనిఫామ్ తో క్యాప్ పెట్టుకుని పర్సన్ వచ్చారంటే ఆటోమేటిక్ గా చేయలేదు. స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది, స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా ఫేస్ అలాంటి మేము బయట డ్యూటీస్ చేస్తున్నప్పుడు రోడ్ల మీద వాటి మీద డ్యూటీలు చేస్తుంటే వచ్చి మాకు సెల్యూట్ చేస్తారు. అప్పుడు మా డ్యూటీలో ఉన్న కష్టం అంతా ఒక 6 hours 5 hours నుంచి పోయి ఉండిపోవాల్సి వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ గన్స్ అన్ని పట్టుకొని, పైన హెల్మెట్ ఒక 4 kgs ఉంటుంది అది వేసుకొని, అలా 5-6 hours అలా స్టాండింగ్ లో ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఎవరైనా వచ్చి మాకు సెల్యూట్ చేసినా, ఎవరైనా హాయ్ చెప్పినా, ఏది చెప్పినా ఆ పెయిన్ అనేది కొంచెం మాకు రిలీఫ్ ఇస్తుంది. ఓకే వీ హ్యావ్ టు డూ ఇట్, ఇది డ్యూటీ ఎలాగైనా మనం ఖచ్చితంగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు, మనం చేయాలనే రెస్పెక్ట్ ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. దానికి సపరేట్ గా ప్యాషనే అవసరం లేదు. అక్కడ మనం వెళ్ళామంటే మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. మనలో మన మాట అంటే ట్రైనింగ్ టైం అయిన తర్వాత, లేకపోతే బయట నించోబెట్టేటప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసేటప్పుడు, రివాల్వర్ చేతికి ఇచ్చేటప్పుడు, ఎవరైనా కనిపించేటప్పుడు, ఇంకా చిన్నోడిని డాడీ కోరిక కోసం ఇక్కడికి వచ్చాను, చాలా రెస్పెక్టెడ్ గా చేస్తున్నాను, ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తున్నాను, నాకు ఇంకా హీరో అవ్వాలని బ్యాలెన్సింగ్ ఉంది, ఈ బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు వేసి చేతిలో గన్న పెట్టి ఏంటో ఇది పాయింట్ లో నుంచి షూట్ చేస్తాను, నువ్వు అక్కడే ఉండి నేను ప్రాపర్ గా వేస్తాను అనేటట్టు ఉంది నా పరిస్థితి అనుకున్నారు ఎప్పుడైనా? లేదండి, అలా ఇప్పుడు నిజంగా అలా అయితే ఎప్పుడు అనుకోవాలి. సర్వీస్ చేస్తున్నప్పుడు భయపడకూడదు. ముందు ట్రైనింగ్ లో మనకు మనలో మన మాట ముందు మనకు ట్రైనింగ్ లోనే తీసేస్తారు. నీకు ఏదైనా నువ్వు ఎంత భయస్తుడవైనా నువ్వు ఏం చేసినా ట్రైనింగ్ లో తాటి తీసి వదిలేస్తాడు అంతే. అంటే ఒక రాటు తేరిపోయిన రాయిలా తయారు చేస్తాడు మనకి ఎలా అయినా సరే. ట్రైనింగ్ ఎన్ని గుడ్లు తిన్నారు చెప్పండి? గుడ్లో రోజుకో 2 ఉంటాయి కదా ఖచ్చితంగా, రోజుకి 2 బాయిల్డ్ ఎగ్స్ ఖచ్చితంగా. అండ్ మాకు స్పెషల్ డైట్ కూడా మాకు ఇంకా సరిపోకపోతే మేము ఇంకా స్పెషల్ గా మేము చేసుకుంటాం, బాయిల్స్ చేసుకుంటాం. ఎన్ని ఇయర్స్ ట్రైనింగ్ అండి? 11 months. ట్రైనింగ్ 11 months కంటిన్యూస్ ట్రైనింగ్. ఈ ఆర్మీ ఆఫీసర్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మాకు చెప్పేశారు కాబట్టి, సో మీకు ఈ అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒక ఆపర్చునిటీ కామన్ మ్యాన్ కి కూడా ఇస్తుంది అనేది ఎలా తెలిసింది? మీ వరకు ఎలా రీచ్ అయ్యింది? అది యూనిఫామ్ తో ఎందుకు అప్లై చేయాలనిపించింది? మీరు యాజ్ ఇట్ ఈస్ అగ్ని పరీక్షకి ఏ వీడియోని చేసి రికార్డ్ చేసి పంపించారు ఇప్పుడు మాకు చెప్పాలి. డెఫినెట్ గా అందులో ఏమని చెప్పడానికి అందరూ చూసిందే కదా. సో ఆ రోజు నైట్ 12కి డ్యూటీ అయిపోతుంది. అది డ్యూటీ అయిపోయిన తర్వాత నేను ఇలా వెళ్తున్నప్పుడు ప్రోమో వచ్చింది.
ఎలా వెళ్తున్నప్పుడు? నేను రూమ్కి వెళ్తున్నాను, నా డ్యూటీ నుండి నా రూమ్కి వెళ్తున్నప్పుడు నాకు ప్రోమో వచ్చింది స్టార్ మా నుండి. ఎవరు, నాగార్జున గారు. నేను నాగమామ అంటాను, నాకు ముద్దుగా నాగమామ అని ఇష్టం. అందరూ వెంకిమామ అంటుంటారు కానీ నేను నాగమామ అంటుంటా. నాగమామ వీడియో చూసాను అనమాట. ఏంటి కామనర్స్, ఇది నిజమేనా అది ఇది అని చూశాక ఓకే కన్ఫర్మ్, ఒక యూట్యూబ్ రివ్యూర్గా ఒకరి ద్వారా కన్ఫర్మే ఇది నిజమే అని చెప్పి అతను వీడియో చేశారు దానికి. ఆ వీడియో చూసి ఓకే ఇదేదో బాగుంది, అతనే వెబ్సైట్ నుంచి అతని డిస్క్రిప్షన్ నుంచి తీసుకొని వెబ్సైట్ లో నేను అప్పటికప్పుడే వీడియో చేశాను అనమాట. అంటే మార్నింగ్ మీ రివ్యూ త్రూ ఒక ఆర్మీ ఆఫీసర్. నిజంగా ఇది మాత్రం ఆదిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అతని వీడియో చూసే నేను వెంటనే ఓకే ఇది ఓకే నెక్స్ట్ మార్నింగ్ లాగానే ఇదే మనం చెయ్యాలి అని చెప్పి అందువల్ల ఇలా డ్యూటీకి వస్తున్న దారిలోనే ఎక్కడో ఒక దగ్గర చూసుకొని చేసేసాను అనమాట. సూపర్. మళ్ళీ టైం దొరకదని చెప్పి అప్పటికప్పుడు అప్పటికప్పుడే నేను అసలు ఏం మాట్లాడాలి అదేం డిసైడ్ అవ్వాలి. కెమెరా ఆన్ చేసాను, ఓకే నేను ఒక అది కూడా చెప్పమన్నారు కాబట్టి చెప్పేస్తాను. నేను ఒక సోల్జర్, ఇప్పుడు ఆడిషన్ లో ఏదైతే చెప్పానో అదే చెప్పాను. నేను ఒక సోల్జర్ని 3 years నుండి ఇండియాకి సర్వీస్ చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఉంది. సో నాకు ప్యాషన్ అదే, ప్రొఫెషన్ ఇదేనా నా ప్యాషన్ అదే. ఐ వాంట్ టు బీ యాక్ట్. నాకు ఎలాంటి బ్రేక్ త్రూ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. ఎక్కడైనా దొరికితే, నాకు ఎలాంటి ఛాన్స్ దొరికితే ఎక్కడైనా ట్రై చేద్దామని చేస్తున్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్లో మనం వెళ్ళాక సక్సెస్ అవుతామా లేదా సెకండరీ. అందులో మనకు ఒక ఎనర్జీ ఉంటుంది. ఓకే ఈ రోజు మనకి పాజిటివ్ అయింది, ఈ రోజు మనకు ప్లస్ అయింది, ఈ రోజు మనం అనుకున్న సక్సెస్కి ఇంకొంచెం దూరంలో మనం ఇంకొంచెం దాటి వెళ్ళాం అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఉండేది ఒకటి. ఓకే ఇక్కడ సర్వీస్ కూడా ప్యూర్గానే చేస్తాం, అందులో ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇది కదా, ఇందులో కదా మనం ఇంకా మజా రావాలి, ఇంకా ఇది కదా మనకు కదా ఇంకా ఏమైనా చెయ్యాలని ఉంటుంది కదా అని చెప్పి అవన్నీ చెప్పాను. ఇలా ఇవన్నీ చెప్తే ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఆడిషన్, గ్రూప్ డిస్కషన్స్ పిలిచారు, జూమ్ మీటింగ్ అయ్యింది, ఇంటర్వ్యూ పిలిచారు అని. సో వెంటనే లీవ్ దొరికిందా? చాలా ఫైట్ చేశాను లీవ్ కోసం. అది ఎలా ఫైట్ చేశారో మాకు తెలుసుకోవాలి. థింగ్ ఏంటంటే ఓకే గ్రూప్ డిస్కషన్స్ మాత్రం నేను నార్మల్ గానే డైలీ లీవ్ గానే వచ్చాను. నేను నార్మల్ లీవ్ వద్దాం అని చెప్పి నేను లీవ్కి వస్తుంటే, నేను ఎప్పుడైతే శ్రీనగర్ టు ఢిల్లీ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేఓవర్లో కూర్చుంటే ఢిల్లీలో కాల్ వచ్చింది, ఈబీ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడేంటి కాల్ చేశారు ఇలా అని చెప్పి చూస్తే అప్పటికి అయిపోయింది నాది. అప్పటికి ఇంటర్వ్యూ అయిపోయింది, జూమ్ మీటింగ్ అయిపోయింది. జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు కాల్ చేశారు. కాల్ చేసి ఇలా ఈ డేట్న మీరు గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్ రావాలి అన్నారు. ఓకే ఏదో బాగుంది, కరెక్ట్ లక్కీగా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి నేను వెంటనే గ్రూప్ డిస్కషన్ వచ్చేసాను. గ్రూప్ డిస్కషన్ వచ్చిన తర్వాత నాది 11th నేను వెళ్ళిపోవాలి, కాశ్మీర్ వెళ్ళిపోవాలి. వీళ్ళు నాకు 6th ఫోన్ చేసి 8th కల్లా మీరు ఇక్కడ రావాలి, హైదరాబాద్ రావాలి, 10 days 19th వరకు అంటే నాకు లీవ్ అయిపోతుంది. సో అప్పటికప్పుడు మా సిఓ సార్ని అందరినీ రిక్వెస్ట్ చేసి ఇలా సార్ ఇది నా పొజిషన్, ఇది నాకు ఈ ప్యాషన్ ఉంది, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కాశ్మీర్ రమ్మన్నారు. కాశ్మీర్ వచ్చాక అక్కడ రిపోర్ట్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో లీవ్ అప్లై చేసుకొని మళ్ళీ వెంటనే శ్రీనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చి 1 day 4 flights. దీనికోసం అదే చెప్తున్నా కదా, నేను రావడానికి కష్టపడ్డా. ఇందులో వచ్చాక కష్టపడడం సెకండరీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష షో అటెండ్ అవ్వడానికి నేను 2 రోజులు యుద్ధం చేయాల్సి వచ్చింది, 4 flights మారి. అదే వీళ్ళని బతిమాలి. నాకు బాబాయ్ చాలా ఎమోషనల్ అయిపోయిన వాళ్ళందరూ ముందు. అలా ఉంటది, రావడానికే కష్టపడ్డా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అగ్ని పరీక్ష కోసం ముందు యుద్ధం చేశారు చాలా. సో ఆ 1 day 4 flights మరి ఆ జర్నీ 24 hours జర్నీ ఏదైతే ఉందో మీకు చాలా అమ్మ ఏంట్రా టెన్షన్. నాకు ఏం నిద్ర పట్టేది కాదు, అసలు ఏం తెలిసేది కాదు, ఏంటి ఏమవుతుంది రేపు వెళ్ళగలనా, రేపు అన్నపూర్ణ స్టూడియోస్ లో కాల్ పెట్టగలనా లేదని ఒక టెన్షన్. వాళ్ళ రీవార్డర్ ఇచ్చినంత వరకు నాకు అదే టెన్షన్ మెయింటైన్ అయింది. అంటే ఎందుకు అంత టెన్షన్ పడ్డారు? ఫ్లైట్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఆ రోజు దరిద్రం ఏంటంటే మనకి ఎలాంటి విషయాలు మనం ఇంకా మన దరిద్రం కదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే రోజు నైట్ 10:30కి ఒక ఫ్లైట్ ఉంటుంది, శ్రీనగర్ టు హైదరాబాద్ డైరెక్ట్ నాన్ స్టాప్ ఫ్లైట్. ఆ రోజు ఆ ఫ్లైట్ ఈవినింగ్ 6కే లాస్ట్ ఫ్లైట్. షబ్బా ఇంత దృష్టంతో ఏంట్రా బాబు నేను అని చెప్పి, సార్ ఇలా ఉంది సార్ పొజిషన్, నాకు వెంటనే చేయకపోతే అవ్వదు అని చెప్పి ఫాస్ట్గా 4 కల్లా చేంజ్ చేసుకొని ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చి నేను చెక్ ఇన్ చేశాను. మొత్తానికైతే చాలా పెద్ద యుద్ధమే చేశారు 4 కదా. సూపర్. సో అలా మొత్తానికి వచ్చారు, 15 members సెలెక్ట్ అయ్యారు. 45 members 44 members ని పిలిచారు. సో 44 లో అందరినీ పిలిచేటప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ భయపడ్డా,
ఇప్పుడు ఫస్ట్ ఇలా వెళ్ళి కూర్చొని అందరూ సెట్ అయ్యాం, ఓకే అందరూ వచ్చేసారు, సెట్ అయ్యాం, ఇప్పుడు ఏం చేస్తారు అసలు మాకు అంటే అందరు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే ఒక ప్రోగ్రామ్ లో అందరినీ కూర్చోబెట్టి వెంట పక్క నుండి చేయిస్తారేమో, మామూలు అంతా షో రన్ అవుతుందేమో అనగానే ఒక్కొక్కరిని పిలుస్తారని చెప్పారు. ఒక్కొక్కరిని పిలుస్తారా అని ఒక చిన్న టెన్షన్. అలా అనగానే వెంటనే ఇంకొకరిని పిలిచేశారు. ఫస్ట్ పిలవగానే ఇంకా ఏం ప్రిపేర్ అవ్వలేదు, ఏం చెప్పాలి మనం అసలు, ఇంకా ఏంటి మన ఏంటి, ఇంకా అరంగేట్రం కూడా చేయలేదు, ఇప్పటివరకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, మనం ఏం చేద్దాం అనే ఆలోచనలో. కానీ ఒక అరగంట తర్వాత వదిలేసింది, చాలే చూసుకుందాం తర్వాత ఏదైతే అదే. నాకు అప్పుడు మైండ్లో ఒక థాట్ వచ్చింది, నేను ఏదైతే చెప్పానో స్లాంగ్, నేనేమనుకున్నా అంటే ఓకే నాకు ఈ స్లాంగ్స్ చాలా ఇష్టం. ప్రతి స్లాంగ్ సినిమాలు చూసి ఇవి చూసి మనం వేరే మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం ఇవన్నీ తిరిగాను కాబట్టి ఇవన్నీ బాగా అలవాటు, నాకు నోట్లో నుంచి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. ఎదుటి మనిషిని బట్టి నా మాట వచ్చేస్తుంటుంది. సో ఇలా ట్రై చేద్దాం, ఇలా మోడిఫికేషన్ చేస్తూ ఇలా మాడిఫై చేస్తూ ట్రై చేద్దాం స్లాంగ్స్. లైక్ ప్రతి ఆన్సర్కి వేరే స్లాంగ్స్లో చెప్దాం, కొంచెం యూనిక్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. స్టేజ్ వరకు అక్కడికి అలాగే వెళ్ళా. స్టేజ్ ఎక్కగానే ఒక భాష మొదలు పెట్టగా నా భాష మార్చబుద్ది వెళ్ళే, ఒక బాగుంది, ఇదే బాగుంది, ఇందులో కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఇదే ట్రై చేయని చెప్పి అదే ట్రై చేసుకుని వచ్చేసాను. సో మొత్తానికి పాపం వెయిట్ ఎత్తగలరా అని అడిగితే అంటే నేను ఆవిడ అలాగే అడిగారు, బలం బాగా ఉందా, మొయ్యగలమా అని చెప్పి. అంటే ఏమో నెక్స్ట్ డైలాగ్ ఆవిడ ఏమనుకుంటారంటే ఏమో ఎత్తమంటారేమో ఓకే అని చెప్పి. అంటే నాకు అంటే బేసిక్ గా సిగ్గు, ఇప్పుడు ఇవి ఎత్తాలా ఏంటి అని. ఏమంటే కళ్ళలో ఎక్కడైనా సిగ్గు కనిపించిందండి ఎవరికైనా? రామ అలా అంటే ఇప్పుడు ఇవి ఎత్తేమంటారా నిజంగా? సిగ్గు మరి మీకేం కనబడిందండి ఎక్స్ప్రెషన్ లో? అనేటట్టుగా అంటే దాని అర్థం అదే, ఓకే ఛాన్స్ అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఒక సెలబ్రిటీ యాంకర్ ఎత్తడానికి ఛాన్స్ ఉంటుంది, అదృష్టం అని. ఇప్పుడు నిజం బయటకు వచ్చి ఆ ప్రోమో చూసుకున్నారా? చూసుకున్నా. ఏమనిపించిందో చూసుకున్న తర్వాత? యాక్చువల్ ఎక్స్ప్రెషన్ అంటే నేను తర్వాత వెంటనే రియాక్షన్ కట్ చేసేసారు, ఇలా తిరిగి ఇలా పెట్టాను అన్నమాట. అంటే ఇక్కడ వరకు వచ్చింది ఆపేశారు, ఇక్కడ కట్ చేసేసి శ్రీముఖి గారు క్లోజ్ చేశారు. నన్ను కాదయ్యా అని చెప్పి ఆడన్నా. అయ్యో స్పాంటేనియస్ గా అనిపించింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా చేద్దామని, ఆటోమేటిక్ గా వచ్చేసింది ఫుల్. అదే అంటే మన ఇన్నర్ లో ఏముంటుందో బయట అవుటర్ కూడా అదే వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా కాదు అది. నేను చాలా డీసెంట్ అండి బేసికల్ గా. అర్జెంట్ గా బయటకి వెళ్ళిపోతానమ్మా నేను. చూస్తారు కదండి ఎపిసోడ్స్, చూడండి అగ్ని పరీక్షలో చూడండి ఎంత డీసెంట్ గా ఉంటారు. అగ్ని పరీక్షలోనా? యా లుకింగ్ చాలా హౌస్ లో కూడా చాలా డీసెంట్ గానే కనిపిస్తాను. ఎవరైనా ట్రిగర్ అంటే నేను బేసిక్గా ట్రిగర్ అవ్వను, మెయిన్ అయ్యానంటే మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అంటే వెంటనే తీరిపోతుంది, అందరిలో ఒక 10 minutes 15 minutes ఉంటే ఆగిపోతుంది. నాకేమో ఒక మనిషితో ఒక నిరంతర కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటది మొదలైందంటే. అదే ఇప్పుడు ఎవరికైనా అంటే ఎప్పుడైనా నాకు ఎక్కడికి వెళ్ళినా, హాస్టల్ అవని, స్కూల్ అవని, కాలేజ్ అవని, ఫ్రెండ్ కన్నా ముందు నా ఎనిమి వీడితో అలా ఉండాలి, కోల్డ్ వార్ అలా మెయింటైన్ అయిపోతుంటది నాకు ఎందుకో. అమ్మో ఇదేదో బాగుంది, ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ గానే ఉన్నారు కదా. యా అఫ్ కోర్స్, అంటే ఒక పర్టికులర్ స్టేజ్ లో ఒక ఇంత హాస్టల్ కానీ స్కూల్ సమ్ పర్టికులర్ ప్లేసెస్, రోజు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ లో ఒకడు ఉంటాడు కదా మనకు మైండ్ డివియేట్ చేసే మనిషి, అరే ఏంది ఇలా ఉన్నాడు అనే టైప్ ఆఫ్ ఉంటది ఒకటి. ఒకటి నాకు ముందు నా మైండ్ అదే స్ట్రైక్ అవుతుంది, ఫ్రెండ్ కన్నా ముందు ఈడే స్ట్రైక్ అవుతుంది. లేదు లేదు, కోల్డ్ వార్, హాట్ వార్, కోల్డ్ వార్, చాలా కోల్డ్ గా ఉంది, ఇంకా వార్ అవుతుందా? నో వార్. సూపర్. సో మొత్తానికి అయితే అలా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఎందుకు ఇండస్ట్రీ మీద ప్యాషన్, సినిమా మీద ప్యాషన్? నాకు నిజంగానే ఇప్పుడు నవదీప్ గారు వీళ్ళు అడిగినది ఒకటే క్వశ్చన్ నాకు అర్జిత్ గారు అడిగి, ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే ఈ జాబ్ ని నిజంగా క్విట్ చేస్తారా? యాక్చువల్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే క్విట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది 3 months కదా. సో నో ప్రాబ్లం, నాకు శాలరీ కటింగ్ లీవ్ ఉంటుంది, నో పెయిడ్ లీవ్ ఉంటుంది కాబట్టి, సో నా శాలరీ నేను సబ్మిట్ చేసుకుని నేను అటెండ్ అవుతా. సో దానికి నాకు ఏం ప్రాబ్లం కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ షో తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోవచ్చు తర్వాత వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ వస్తే, అక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ వస్తే, ఫర్ సపోజ్ ఇప్పుడు 10 days షూట్, 15 days షూట్ నేను మేనేజ్ చేసుకోగలను. 2 months షూట్ ఒకేసారి 2 months షూట్ అన్నా నేను మేనేజ్ చేసుకోగలను. కానీ 3 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు కదా, 2.5 months కన్నా నాకు ఎక్కువ లీవ్ ఉండదు. సో 2.5 months కంటే ఎక్కువ లీవ్ కంటిన్యూస్ గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిలా, జగపతి బాబు గారిలా సంవత్సరం అంతా ఒకటే షూటే ఉంది అనుకుంటే అప్పుడు నేనేం చేయలేను కదా. సో ఆ పాయింట్ లో నేను
రిజైన్ చేసేస్తాను సార్. ఇప్పుడు నాకు యాక్టింగ్లో ఎంత బిజీ ఉన్నప్పుడు ఓకే ఇంతసేపు సర్వీస్ చేశా కదా, మినిమం నీకు రాకుండా సర్వీస్ చేయకుండా నువ్వు యాక్టింగ్ మీదే వెళ్తాను అంటే అది ఓకే. అప్పుడు నువ్వు అనాలి, నీకు ఛాన్స్ వచ్చినా నువ్వు చేసుకోలేదు, నువ్వు కల్ప్రిట్వి, నువ్వు దేశద్రోహివి అనేవో అనే డైలాగ్ వేయచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నా, ఐఎమ్ ఎగ్జిస్ట్ ఇండియన్ ఫోర్సెస్లో నేను ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నా, నాకు ఇలా ఛాన్స్ వస్తే నేను వినియోగించుకోవడానికి ఏముండదు. ఒక మనిషికి 2 థాట్స్ ఉండకూడదా, అందరికీ ఉంటాయి కదా. సో పర్మిషన్ అలా ఇస్తారా? యా దే కెన్, వాళ్ళదే నా లీవ్ నేను యూస్ చేసుకుని షూటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైందండి. సూపర్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు.